రిచ్ అవ్వబోతున్న మీనా. ఏంటి మీనా ఇలా రిచ్ అవుతుంది అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, నిజంగానే మీనా రిచ్ అవ్వబోతుంది. ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, శివాని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంటారు బాలు మరియు మీనా. అమ్మాయ, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయి, ఇక నుండైనా హ్యాపీగా ఉండొచ్చు అనేసి బాలు అంటుంటే, ఏమండి ఒక కారు అప్పు తీరుతుంది అనుకుంటే మళ్ళీ ఇలా జరిగింది ఏంటండి అని బాధపడుతూ ఉంటుంది మీనా. అయ్యో, అలా ఎందుకు అనుకుంటున్నావు మీనా? ఆ సంతోషం మీ అమ్మ చెల్లి తమ్ముడి సంతోషం ముందు మన డబ్బులేం పెద్ద లెక్క కాదులే, ఇప్పుడు కాకపోతే మళ్ళీ సంపాదించుకుందాం అనేసి బాలు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు మీనాకి. అలా మాట్లాడుకుంటూ ఉండగా సరదాగా కాసేపు మాట్లాడుకుంటూ ఉంటారు మీనా మరియు బాలు. ఏంటండి ఇది, అందరూ చూసేటప్పుడు ఇలా చేయొచ్చా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది మీనా. మీనాకు ఒక్కసారిగా ఐడియా వస్తుంది. ఏమండి, నేను ఇప్పుడు ఎలాగో పూలు అమ్ముతున్నాను కదా, అలాగే ఈవెంట్లకి డెకరేషన్ చేయడానికి వెళ్తే ఎలా ఉంటుంది అనేసి చెప్పేసి బాలుతో అంటుంది మీనా. అవును, బాగానే ఉంటుంది, కానీ నీకు ఎలా చేయొచ్చు అనేసి అడుగుతూ ఉంటాడు బాలు. ఏముందండి, ఏదైనా సాధించడానికి కావాల్సింది ఒక ప్రయత్నం చేసి చూద్దాం. ఒకవేళ సక్సెస్ అయింది అంటే మనమే ఈవెంట్స్ పట్టచ్చు, మన దగ్గర ఎలాగో పూలు ఉంటాయి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మీనా. అవునవును, నిజమే అని చెప్పేసి బాలు అంటుంటాడు. ఈ ఒక్క విషయాన్ని శృతితో షేర్ చేసుకుంటూ ఉంటుంది మీనా. అవును, మీరు ఇలా డెకరేషన్ చేస్తే ఈవెంట్స్ ఉంటే ఇంకా చాలా బాగా డెవలప్ కావచ్చు మీనా అని చెప్పేసి శృతి అంటుంది. మీనా తన దగ్గర ఉన్నటువంటి కొన్ని పూలతో ఒక డెకరేషన్ నమూనాను చేసి చూపిస్తూ ఉంటుంది బాలుకి మరియు శృతికి. వావ్, ఎంత బాగుంది, చాలా బాగుంది, ఇలానే చేయాలని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. ఇంతలో, కానీ మీనా, నువ్వు చేసింది ఓకే, కానీ నువ్వు ఇలా మరీ సింపుల్గా పల్లెటూరులాగా ఉంటే ఎవరు మనల్ని గౌరవం ఇచ్చరు, మరియు ఎక్కువ మనకు వీరికి ఏం తెలియదు అన్నట్టుగా ఉండకుండా చాలా పార్టీవేర్ టైపు ఉండాలని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. అయ్యో, నాకు ఇప్పటికిప్పుడు పార్టీవేర్ శారీస్ అంటే ఎక్కడికి వెళ్ళాలి నేను అనేసి అంటూ ఉంటుంది శృతి. ఇంతలో శృతి అంటుంది, నేను ఈరోజే షాపింగ్ చేసి వచ్చాను, నిన్ను రెడీ చేస్తాను రా అని చెప్పేసి రూమ్లోకి తీసుకువెళ్తుంది శృతి మీనాని. ఇంతలో శృతి మీనాని చాలా అందంగా, చాలా ఫ్యాన్సీ టైపుగా రెడీ చేసుకొని తీసుకువస్తుంది బయటికి. ఒక్కసారిగా మీనాను చూసి బాలు అవాక్కైపోతాడు. ఏంటి, ఇది మీనానేనా? నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అవును, మీనానే, చూడు ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు ఇలా రెడీ అయ్యి ఫ్యాన్సీ టైప్ రెడీ అయ్యి ఆ యొక్క డెకరేషన్స్ చేస్తే ఈవెంట్స్కి చాలా గిరాకీ వస్తుంది, త్వరగా మన కష్టాలు తీరిపోతాయి అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంటే, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ప్రభావతి వస్తుంది. ఏంటి, ఎవతిది, మన ఇంటికి ఎందుకు వచ్చింది అనేసి అంటూ ఉంటుంది. ఇలా అంటుంటే బాలు అంటాడు, నీ టార్చర్ భరించలేక మీనాను వదిలేసి వేరే అమ్మాయిని తీసుకొచ్చాను అని చెప్పేసి బాలు అంటుంటే, ఏంటిరా, నీకు వేరే అమ్మాయి ఎవరూ ఉండదు, మీనా మాత్రమే నీకు ఉంటుంది, దానికి ఉన్నంత ఓపిక ఎవరికి లేదు, నిన్ను మార్చింది అంటే మీనా మాత్రమే, మీనా కాకుంటే నీకు ఒక్కటి కూడా ఉండదు అని చెప్పేసి సెటైర్లు వేస్తూ ఉంటుంది ప్రభావతి బాలుతో. నవ్వుతూ ఉంటాడు బాలు. ఏంటిరా నవ్వుతున్నావంటే, ఇది మీనానే అమ్మ, చూడు అని చెప్పేసి చూపిస్తాడు. అయ్యో, ఇంత అందంగా రెడీ అయింది ఏంటి, నిజమే మీనానే అనేసి తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేస్తుంది ప్రభావతి. చూశారు కదా ఫ్రెండ్స్, మీనా అంటే ప్రభావతికి కూడా ఇష్టమే, కానీ తన యొక్క మంచితనాన్ని ఎందుకు బయట పెట్టాలి అనేసి ఓర్వలేనట్టుగా చేస్తూ ఉంటుంది ప్రభావతి. చూద్దాం ఫ్రెండ్స్, మీనాకు ఎలాంటి ఈవెంట్స్ వస్తాయి, ఎప్పుడు త్వరగా రీచ్ అవుతుంది, తన యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయో తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్గా మన ఎపిసోడ్ని వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.